అయితే మందు పేరు ఏమైతే మాత్రం చేసి మనకు రోగం తగ్గిపోద్ది, దాన్ని మింగాలి. అదేవిధంగా జీవితానికి బాగా వినండి, జీవితానికి చావుకి భేదం లేదు. ఆ మాట వినాలి, ఆ మాట వినాలి. విన్న తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయాలి. గాంధీ గారి భార్యకి రాసింది ఏంటంటే జీవితానికి చావుకి భేదం లేదు. కానీ మనం ఏమనుకుంటున్నాం, చనిపోతే జీవితం ఉండదేమో అనుకుంటున్నాం. ఉంటుంది, కానీ జీవితం ఉండగానే జీవితానికి చావుకు భేదం లేదనే సంగతి కనుక నువ్వు గ్రహిస్తే నీ సహస్రం అంతా ఆనందంతో నిండిపోతుంది. అప్పుడు నువ్వు సుఖం కోసం ఆనందం కోసం బజార్లో వెతకక్కర్లేదు. ఎప్పుడైతే నీకు బజార్లో వెతికే బుద్ధి పోయిందో సుఖం కోసం ఆనందం కోసం నీకు పునర్జన్మ కూడా రాదు. అధికారులు మన సంతోషం కోసం బజార్లో వెతుకుతున్నాం, సుఖం కోసం బజార్లో వెతుకుతున్నాం, ఆనందం కోసం ఎక్కడ వెతుకుతున్నాం, బజార్లో వెతుకుతున్నాం. బజార్లో వెతుకుతున్నాం కాబట్టి మనకు శవాలు వస్తాయి, మళ్ళీ కొత్త శవాలు వస్తాయి. కొత్త శవాలు వచ్చాక మళ్ళీ బజార్లో వెతుకుతున్నాం సంతోషం కోసం. ఇలా బజార్లో వెతుకుతున్నంత కాలం శవాలు వస్తూ ఉంటాయి, చచ్చిపోతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి. అదే సంసారం.